సుందరాకాండ 39వ సర్గ. 38వ సర్గలో హనుమంతుడు సీతామాతని తన వీపు మీద ఎక్కించేసుకుని తీసుకెళ్ళిపోతానంటాడు. అప్పుడు సీతామాత నిరాకరించి రాముడే వచ్చి తనని తీసుకెళ్లడము సబబని చెప్తుంది. అంతేకాకుండా తనకి ఇంకా 2 మాసాలే గడువుందని, అంతలోపల రాముడు వచ్చి తనని రక్షించేలా చేయమని హనుమంతుడికి చెప్తుంది. సీతామాత హనుమంతుడికి ఒక ఆనవాలుగా తన చూడామణిని ఇస్తుంది. ఆ చూడామణిని చూసినటువంటి హనుమంతుడు ఎంతో సంతోషిస్తాడు. సీతామాత ఆ చూడామణి గురించి ఈ విధంగా చెప్తుంది. ఓ హనుమ, ఈ చూడామణిని నా రాముడికివ్వు. దీన్ని చూడగానే అతనికి నేను, నా తల్లి మరియు దశరథ మహారాజు గుర్తుకు వస్తారు. నువ్వు ఉత్సాహాన్ని తెచ్చుకుని ఇంక ముందు ఏం చేయాలి, రాముడు లంకకి ఎలా రావాలి అనే కార్యాచరణ గురించి ఆలోచించు. రాముడికి నా గురించి నువ్వు ఏ విధంగా చెప్తే అతడు వెంటనే ఇక్కడికి వచ్చి నన్ను రక్షించడానికి పూనుకుంటాడో అలాంటి మాటలు అతనికి చెప్పు అని చెప్తుంది. హనుమ సరే అని తన తల మీద చేతులు పెట్టుకుని నమస్కరించి చెప్తాడు వినయంగా. సీతామాత ఇలా అంటుంది. ఓ హనుమ, నువ్వు చాలా వివేకవంతుడివి, చాలా కూడా తెలివైన వాడివి. రామలక్ష్మణులని, సుగ్రీవుడిని, అతని అనుచరులని అందరినీ కూడా క్షేమం అడిగానని చెప్పు. మహానుభావుడు రాముడు నన్ను ఈ దుఃఖసాగరం నుంచి దాటించే ప్రయత్నం చేసేలాగా నువ్వు ఆయనకి వివరించి చెప్పు. ఎలాగైనా సరే నచ్చ చెప్పి రాముడిని ఇక్కడికి తీసుకురా అని చెప్తుంది. అంటే ఆవిడున్న బాధకి ఆవిడ అసలు రాముడిని తను తీసుకెళ్ళడానికి వస్తాడా అనేటువంటి సంశయంలో పడిపోతుందండి. ఆవిడకి ఒక మూల తెలుసు, రాముడికి తన జాడ తెలియదు, అందుకే రాలేదు అని. అయినా కానీ ఇంతకాలం నేను ఆయనకి దూరంగా ఉన్నాను, నన్ను ఎక్కడ మర్చిపోయాడో, నన్ను ఎక్కడ తీసుకెళ్ళడో. ఏదో చిన్న పిల్లలు భయపడతారు చూడండి, వాళ్ళ అమ్మని వదిలి వెళ్ళాలంటే భయపడిపోతారే, అలా భయపడిపోతుంది సీతామాత. అప్పుడు ఈ హనుమంతుడు ఇలా అంటాడు. అమ్మ, నువ్వు ఎందుకు అంత భయపడతావు? జస్ట్ కొంచెం ఓపిక పట్టు. నువ్వు నేను ఇక్కడి నుంచి సముద్రం దాటి రాముడికి నీ క్షేమ సమాచారం అందజేసే దాకానే నువ్వు ఓపిక పట్టు. వెంటనే రాముడు తన సైన్యంతో వచ్చేసి నిన్ను రక్షించడానికి వస్తాడమ్మా అని చెప్పేసి చెప్తాడనమాట. అప్పుడు సీతామాతకి చాలా దుఃఖం ముంచుకొచ్చేస్తుంది. ఏం చేయమంటావు? నేను ఇలాగా ఒంటరిగా ఉండిపోయాను, ఇంకా కొంచెం సేపు ఇక్కడే ఉండొచ్చు కదా, రాత్రంతా వెతుకుతూనే ఉన్నావు నా గురించి, అలసిపోయావు, ఏదైనా ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి ఒక చెట్టు కొమ్మల్లో దాక్కొని నువ్వు కాస్త విశ్రాంతి తీసుకొని ఇక్కడ ఉన్న ఫలాలన్నీ ఆరగించి రేపు వెళ్ళొచ్చు కదా, ఇప్పుడు వెళ్ళొద్దు, నువ్వు ఉన్నంతసేపే నాకు మనశ్శాంతిగా ఉంటుంది, నువ్వు వెళ్ళిపోతే మళ్ళీ నేను ఒంటరిదాన్ని అయిపోతాను, వెళ్ళిపోకు హనుమ, వెళ్ళిపోకు హనుమ అని చెప్పేసి సీతామాత హనుమంతుడికి చెప్తుంది అనమాట. తర్వాత ఇలా అంటుంది. అంతా బాగానే ఉంది, కానీ అంత పెద్ద సముద్రాన్ని ఆ వానరులు దాటగలుగుతారా? నా రామలక్ష్మణులు ఆ సముద్రం దాటి ఎలా వస్తారు? నువ్వంటే రాగలిగావు, కానీ మిగతా వాళ్ళు ఎలా వస్తారు? చాలా పెద్ద సముద్రం కదా, నన్ను ఎలా రక్షిస్తారు అని చెప్పేసి హనుమంతుడితో అంటుంది. అప్పుడు హనుమంతుడు, అమ్మా, నువ్వు అలా ఏమీ బాధపడకు, రామలక్ష్మణులు సూర్యచంద్రుల్లాగా నా 2 భుజాల మీద ఎక్కి వస్తారు. అంతేకాకుండా సుగ్రీవుడంతటి మహారాజు మహాబలశాలి, మా వానరుల్లో చాలా అమితమైన బలవంతులు, నాతో సమానమైన బలం కలవారు ఉన్నారు తప్ప నాకన్నా తక్కువ బలం ఉన్న వాళ్ళు ఎవరు లేరమ్మా, తప్పకుండా వస్తారు, నా మాట నమ్ము. ఎందుకంటే ఎప్పుడైనా సరే దూతగా పంపించినప్పుడు పరాక్రమవంతుడిని ముందే పంపించేయరు కదా, నేను అతి సామాన్యుణ్ణి, నన్ను ఫస్ట్ అందుకనే పంపించేశారు అని చెప్పి అమ్మవారికి నమ్మకం కలిగేలాగా ఏం భయపడద్దని చెప్పటానికి హనుమంతుడు ఎలా చెప్పాడో చూడండి. నేను అతి సామాన్యుణ్ణి, నన్ను అందుకే పంపించారు దూతగా, నాకన్నా పరాక్రమవంతులు చాలామంది ఉన్నారు, అందరూ వచ్చి నిన్ను రక్షిస్తారు, ఆ రావణాసురుడితో యుద్ధం చేస్తారు అని చెప్పేసి హనుమంతుడు చెప్తాడనమాట. వానరులందరూ కూడా ఏనుగంతటి ఆకారాలు వేసేసుకొని అమితమైన బల సంపన్నులు, వాళ్ళందరూ కూడా తప్పకుండా సముద్రాన్ని దాటేసి వచ్చేస్తారు, ఆ రావణాసురుడితో యుద్ధం చేస్తారు, నన్ను రక్షిస్తారు అని చెప్పేస్తాడు. అయినా కానీ నీకెందుకమ్మా ఈ భయం అంతాను? రాముడే నీకు రక్షకుడుగా ఉన్నదానివి, నీకెందుకు అసలు భయము
అని చెప్పేసి అంటాడు. అగ్నికి వాయువు తోడైనట్టు రాముడికి లక్ష్మణుడు తోడుగా ఉన్నాడు. తప్పకుండా వాళ్ళు వస్తారు. ఇంతకాలం నువ్వు బందీగా ఉన్నావు, ఓర్చుకున్నావు, ఇంకా కొంతకాలం ఓర్చుకోమ్మా అని చెప్పేసి చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే సర్గల్లో చూద్దాం. అంతవరకు సెలవు.